సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన రామకోటి రామరాజు గత కొన్ని సంవత్సరాలుగా రామకోటి నామాలు రాస్తూ సిద్దిపేట జిల్లాలోని రామనామం యొక్క విలువలను తెలియజేస్తున్నారు. భద్రాచలంలో స్వామివారికి జరిగే కళ్యాణానికి తలంబ్రాలను గజ్వేల్ నుంచి పంపించడం జరిగింది. శ్రీరామ కళ్యాణం తర్వాత గజ్వేల్ పట్టణానికి 100కి తలంబ్రాలు భద్రాచలం పంపడం జరిగిందని, దాన్ని పంపిస్తానని కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గజ్వేల్ మెజిస్ట్రేట్ ప్రియాంక సేవ్ సమాజానికి ఎంతో స్ఫూర్తినిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నరేష్ బాబు తదితరులు పాల్గొని వారు మాట్లాడారు. ఆయన కృషి పట్టుదల వల్లే భద్రాచలం నుంచి నేడు మనకు 100 కిలోల ముత్యాలు తలంబ్రాలు రావటం జరిగిందని ఘనంగా సన్మానించిన అనంతరం గజ్వేల్ అడిషనల్ సివిల్ జడ్జి ప్రియాంక మాట్లాడారు. ఈరోజు రామరాజు గారు భద్రాచలం శ్రీరాముల వారి దగ్గర నుంచి ముత్యాల తలంబ్రాలు మన గజ్వేల్ పట్టణానికి తెచ్చారు. అదేవిధంగా 250 kgs మన గజ్వేల్ నుంచి శ్రీరాముల వారికి చేయితోటి వచ్చినవి వడ్లని తీసుకెళ్లి తలంబ్రాలుగా సమర్పించాము. అదేవిధంగా 100 kgs వాళ్ళు తిరిగి ఇచ్చారు. సో ఈ ప్రసాదాన్ని, రాములవారి ప్రసాదాన్ని మనందరికీ చేరాయి. సో గ్రామాలకి ప్రతి ఒక్కరికి చేరవేస్తారు. అట్ ద సేమ్ టైం రామరాజు గారు చాలా అరుదైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. రామకోటి రాయించడం కానీ ఇలా మనమందరము సేవలో పాల్గొనేటట్టు, ఎందుకంటే డైరెక్ట్లీ మనము వెళ్ళి చేయలేము కాబట్టి త్రూ రామరాజు గారు ఇట్స్ లైక్ ఆ అక్షంతలు రావడము, మనందరికీ రీచ్ అవ్వడము కూడా చాలా మంచిది. సో అది ఇట్లాంటి ఆధ్యాత్మిక ప్రోగ్రామ్స్ ని అందరూ ముందుగా ఉండి మన సనాతన ధర్మాన్ని ముందు నడిపించాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్. రామనవమి ఆ ఎఫర్ట్ ఇంకా మన దగ్గర ఉంది. ఏంటంటే కేవలం గజ్వేల్ ప్రాంతానికి చెందినటువంటి రామకోటి రామరాజు గారు తన సంస్థ ద్వారా భద్రాచలానికి 250 కిలోల వడ్లని వాళ్ళు వలవడానికి మనకిస్తే, ఇక్కడి నుండి మళ్ళీ మనకి తిరిగి 100 కిలోల తలంబ్రాలు మన పట్టణానికి చేరడం మనందరికీ కూడా ఆనందదాయకం. రాముడి యొక్క ఆశీస్సులు ఈ రూపకంగా, అక్షంతల రూపకంగా రావడం, ఈ కార్యక్రమం మా సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఏర్పాటు చేసుకోవడం, దీనికి శ్రీయుత గౌరవనీయులైనటువంటి జడ్జి మేడం ప్రియాంక గారు అందరం కలిసి ఈ కార్యక్రమంలో మేము పాలు పంచుకోవడం, కేవలం ఇదంతా కూడా రామరాజు గారు చేస్తున్నటువంటి కృషికి మన ప్రాంతం, కేవలం తెలంగాణలో గజ్వేల్ ప్రాంతానికి రావడం హర్షదాయకం, ఆనందదాయకం. అలాగే వారి కృషికి ఇంకా మరింత ముందుకు వెళ్ళాలని, దానిలో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములను చేయాలని, అవుతామని కూడా వారికి మరొకసారి మాటిస్తూ ధన్యవాదాలు. మరియు ఆ రాముడి యొక్క ఆశీస్సులు, ఇవాళ గజ్వేల్ పట్టణంలో రాముడి రథయాత్ర కూడా జరుగుతుంది సేవ, దానికి ఇది కలిసి రావడం మా అందరికీ కూడా శుభదాయకంగా భావిస్తున్నాము. ధన్యవాదాలు. ఈరోజు భద్రాచల సీతారామచంద్ర వారి దేవస్థానం వారు గజ్వేల్ పట్టణానికి రామకోటి భక్త సమాజం స్థాపకుడైనటువంటి రామరాజు గారి ఆధ్వర్యంలో తలంబ్రాల వితరణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గజ్వేల్ న్యాయాధికారి చాలా సంతోషం. ఎందుకంటే గత 26 సంవత్సరాలుగా రామకోటి రాయిస్తూ తెలంగాణలోనే అత్యధికంగా రామకోటిని రాయించినటువంటి రామరాజు యొక్క సేవలను గుర్తించి భద్రాచల రామాలయం వారు ఈ సంవత్సరం 250 కిలోల వడ్లను పంపిణీ చేయడం జరిగింది. దాన్ని గోటితో ఒలిపించి తిరిగి భద్రాచల దేవస్థానం వారికి అందించడం జరిగింది. వీరి సేవలను గుర్తించి తెలంగాణలోనే అత్యధికంగా ఒక 100 కిలోల తలంబ్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గజ్వేల్ పట్టణ ప్రజలందరికీ, చుట్టుపక్కల తెలంగాణలో ఉన్న వివిధ ప్రాంతాల వారందరికీ అందజేయాలనే సంకల్పంతో ఈరోజు ఈ తలంబ్రాల వితరణ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతున్నది. అంతేకాకుండా మన గజ్వేల్ ప్రాంతం అనేది ఆధ్యాత్మికంగా ఎంతో ముందుకెళ్తున్నది. మన కేవలం ఆధ్యాత్మికత, ధార్మికత ఒకటే సరిపోదు. ధర్మో రక్షతి రక్షిత అన్నాడు. మన ధర్మాన్ని, దేశాన్ని మనం రక్షించుకుంటేనే ఈ దేశం బాగుపడుతుంది, మనం కూడా బాగుంటాం.